వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంను కలిశారు. ఏపీలో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో టీడీపీ పార్టీపై వైసీపీ ఎంపీలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో టీడీపీ నేతలు 40,76,580 ఓట్లను ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో ఓటర్లుగా టీడీపీ సానుభూతి పరుల పేర్లు నమోదు చేసినట్టు వెల్లడించారు. సీఈసీ కూడా తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలలో నివసిస్తున్న వాళ్ళ ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని విజయసాయి తెలిపారు. ఒక ఇంపర్సనేషన్ అంటారు దీన్ని. ఒక వ్యక్తిని అపాయింట్ చేసి అతను ఏదో ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగానో, ఒక ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఒక అఫీషియల్ లాగానో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి మీకు జూన్ 2024 నుంచి మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది, మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు షూరిటీ, తెలుగుదేశం టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డ్ అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. బాబు షూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అనేటటువంటిది దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక 2,40,000 ఫ్యామిలీస్కి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ ను కలిసేందుకు క్యూ కట్టాయి. మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీకి సంబంధించి విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం కలిసి ఆ తర్వాత తెలుగుదేశం, కొద్దిసేపటి క్రితం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కలవడం జరిగింది. అయితే 3 గంటల ప్రాంతంలోని వైసీపీ ఎంపీలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ప్రధానంగా ఏపీలో దొంగ ఓట్లను చేర్పించిన వ్యవహారంపై టీడీపీ అంటే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎంపీలు సీఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సీఈసీకి ఫిర్యాదు చేసినట్లుగా విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రధానంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు 40,76,580 ఓట్లను ఒక ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో ఓటర్లుగా టీడీపీ సానుభూతి పరులను పేర్లు నమోదు చేసినట్లుగా ఆయన సీఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. సీఈసీ కూడా తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లుగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాల్లో నివాసం ఉంటున్న ఎవరైతే ఉంటారో టీడీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లు ఏపీలో టీడీపీ నమోదు చేయిస్తున్నారనేది మాత్రం విజయసాయిరెడ్డి సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే గత వారంలోనే ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు రాష్ట్రంలో ఉన్న ఎన్నికల ప్రధానాధికారిని కూడా కలిశారు. ఆయనకు కూడా ఇటువంటి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్న ఓటు హక్కుని మరో రాష్ట్రంలో వేయకుండా, అంటే డబుల్ ఓటింగ్ వేయకుండా కట్టుదిట్టంగా వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని కూడా కోరటం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో, తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో చాలా మంది ఓటర్లను ఏపీలో కూడా నమోదు చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందనేది మాత్రం ప్రధాన ఆరోపణ. ఇందుకు సంబంధించి సీఈసీని కూడా కలిసి ఈ రోజు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం ఫిర్యాదు చేయడంతో పాటు కొన్ని ఆధారాలు కూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఒక ఎలక్షన్ కమిషన్